తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో పీపీపీ పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దోపిడీ జరుగుతుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ భూములు, భవనాలు, మెడికల్ కాలేజీలు, ఆర్టీసీ ఆస్తులు సహా ప్రజల సంపదను ప్రైవేటీకరణ ముసుగులో కొందరు కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విధానమే చివరకు ప్రభుత్వానికి పాడకట్టే పరిస్థితి తీసుకొస్తుందని హెచ్చరించారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం వైసీపీ అన్ని స్థానాల్లోనూ పోరాటం చేస్తుందని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. వదిలేసి 2 సంవత్సరాలుగా ఏం చేస్తా ఉన్నారు అని అంటే పీపీపీ అని చేస్తా ఉన్నారు. 3 పీలు ఏంటి? ఒరిజినల్ గా 3 పీల్లో వీళ్ళు చెప్పేది ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ముసుగులో ఏం జరుగుతా ఉందంటే పీపీపీ అంటే ఒరిజినల్ గా క్యాషు, రాజేషు, లోకేషు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్యాష్ కొంచెం తీసుకొని వెళ్ళి రాజేష్ కు కొడితే, రాజేష్ తీసుకొని వెళ్ళి దాన్ని లోకేష్ కొడతాడు. అప్పుడు నీకేది కావాలి, ఎక్కడ కావాలి, ఎంతకి కావాలి, అఫీషియల్ గా అయితే ఇంత, అన్అఫీషియల్ గా అయితే ఎంత, ఇలా ఒక రేటు ఫిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి భూముల దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని ప్రైవేటీకరణ చేసేటటువంటి కార్యక్రమం 99 ఏళ్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. అంటే ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉందంటానికి ఇది ఒక్కటే నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్నా సూటిగా, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని ఎవరన్నా జనరల్ గా చెప్తే, ఒక సినిమా భాషలో చెప్పాలంటే ఇందిరా సినిమాలో ఒక సీను, వెంకీ సినిమాలో ఇంకో సీను 2 కలిపి జరుగుతా ఉన్నాయి. ఏంటదంటే ఆ వెంకీ సినిమాలో కృష్ణ భగవాను జాబులు ఇప్పిస్తానని చెప్పి రవితేజ వాళ్ళ ఫ్రెండ్స్ కి, నీకు జింకులో కావాలా, బంకులో కావాలా, స్టీల్ ప్లాంట్ కావాలా, లేదంటే షిప్ యార్డ్ కావాలా, ఏషియార్డ్ కావాలా అని అడుగుతాడు. అలా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే క్యాష్ తీసుకొని వెళ్లి రాజేష్ దగ్గరికి వెళ్ళగానే రాజేష్ అడుగుతాడు అనమాట, విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర భూములు కావాలా, లేదంటే పోర్ట్ యార్డ్ భూములు కావాలా, రామానాయుడు స్టూడియో ఉంది కదా విశాఖపట్నంలో, దాని కింద కావాలా, అదే విధంగా రిషికొండ మొత్తం కావాలా, పార్టులుగా కావాలా, రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ప్రభుత్వ భవనం ఒకటే కావాలా, లేదంటే దాని కింద ఉన్నటువంటి 9 ఎకరాలు కూడా కావాలా, విశాఖ బీచ్ ఎదురుగా నీకు ఎన్ని ఎకరాలు కావాలి, 1 కావాలా, 2 కావాలా, 10 ఎకరాలు కావాలా, విశాఖపట్నం ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఖాళీ స్థలం ఉంది అదేమన్నా కావాలా, లేదంటే విజయవాడలో భవానీ ద్వీపం ఉంది అదేమన్నా కావాలా, లేదంటే విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఉంది కావాలా, లుల్లు వాళ్ళు మీకేమన్నా కావాలా, లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలా, విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డు ఉంది అదేమన్నా కావాలా, విజయవాడలోని గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డు కావాలా, పక్క రోడ్లు కావాలా, పీవీపీ మాల్ రోడ్డు కావాలా, రమేష్ ఆసుపత్రి రోడ్డు కావాలా, విజయవాడలో సాంబమూర్తి రోడ్డు కావాలా, లేదంటే విజయవాడలో సితారా సెంటర్ నుండి సివిఆర్ ఫ్లైఓవర్ వరకు కావాలా, లేదంటే దాంట్లో సగం కావాలా, మొత్తంగా కావాలా, లేదు అనంటే విశాఖపట్నంలోని వాల్తేరు రోడ్డు ఏమన్నా కావాలా మీకు, లేదా విశాఖపట్నంలోని హరిత విలాసు మిథిలాపూర్ కాలనీ రోడ్డు కావాలా, లేదు విశాఖపట్నంలోని ఎండాడ జంక్షన్ నుంచి బీచ్ రోడ్డు వరకు మొత్తం కావాలా, లేదంటే సగం సరిపోయిద్దా మీకు, లేదంటే బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర నుంచి షిప్పింగ్ హార్బర్ వరకు కావాలా, లేదా వాల్తేరు రోడ్డు ఏమైనా కావాలా విశాఖపట్నంలో, లేదంటే దారపాలెం బీఆర్టీఎస్ రోడ్డు, హనుమంతవాక జంక్షన్ రోడ్డు మొత్తం కలిపి కావాలా, లేదంటే విశాఖపట్నంలో స్టేడియంలు ఏమన్నా కావాలా, పార్కులు ఏమన్నా కావాలా మీకు, పోర్టులు ఏమన్నా కావాలా? ఎందుకంటే జగన్ గారు 4 పోర్టులు ఆల్రెడీ దాదాపుగా కొన్నేమో 50%, కొన్నేమో 90% పూర్తయినాయి కదా, అయ్యేమన్నా కావాలా? జోలదిన్న ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేసాం, మీకు లేదు, అది ఇంకోటి కావాలంటే మీరు కోరుకోండి, దాన్ని ఇస్తాం. ఇది ఎవరు చెప్పేది? క్యాష్ తీసుకొని రాజేష్ దగ్గరికి వెళ్తే రాజేష్ డీల్ గురించి లోకేష్ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసి మొత్తాన్ని వాళ్ళకి అప్పచెప్పేటటువంటి కార్యక్రమం. అలానే ఈ రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం స్టార్ట్ చేశారు కదా, వాటిల్లో 10 మీకే కావాలా, లేదంటే మీకే ఇస్తే మళ్ళీ ఇబ్బంది కదా, సో ఒక 4 మీకు, 4 ఇంకొకరికి, ఇంకో 2 ఇంకొకరికి కావాలా, లేదు ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావాలా, అదే విధంగా టూరిజం హోటల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం కావాలా, ఒక్క 22 కావాలా, ఇంకో కొన్ని వేరే వాళ్ళకి ఇద్దాం. సిండికేట్ గా ఏర్పడిన మేతల తయారీదారులు రైతులను నట్టేట ముంచేలా ఇష్టారాజ్యంగా మేతల ధరలు పెంచుతున్నారని ఆక్వా రైతు సంఘ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు అమలాపురంలో క్షత్రియ కళ్యాణ మండపం వద్ద కోనసీమ జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు అధ్యక్షతన జిల్లా స్థాయి ఆక్వా రైతులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆక్వా రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి చవటపల్లి నాగభూషణం హాజరై మాట్లాడారు.
ఆక్వా రైతులు పెరిగిన పెట్టుబడులతో నష్టాల్లో కూరుకుపోతున్న సమయంలో మేతల తయారీదారులు ధరలు పెంచడం దారుణమని అన్నారు. ప్రభుత్వం కూడా ఆక్వా రైతుల ఇబ్బందులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. పెంచిన ఆక్వా మేతల ధరలను నిరసిస్తూ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని నల్లవంతెన ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. మన భారతదేశంలో అత్యధికంగా డాలర్లతో మన ఇవాళ రూపాయి మారకంలో ఏదన్నా సరే వృద్ధిలో ఉందంటే అది ఒక ఆక్వా పరిశ్రమే. అందులో మనకి ఇంకా సంతోషకర విషయం ఏంటంటే ఇందులో 60% మన ఆంధ్ర నుంచే ఉంది. ఈ ఆంధ్రాలో మళ్ళీ ఇంకా సంతోషకర విషయం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా నుంచి మనం 30 to 40% దీన్ని ఈల్డ్ చేయగలుగుతున్నాం. అంటే ఇది వరకు 2-3 లక్షలు ఉన్నది ఈరోజు 10 లక్షల సామర్థ్యానికి వెళ్ళడం జరిగింది. అంటే అది అతిశయోక్తి అయితే కాదు. ఆన వెంకటరమణారెడ్డి గారు ఒక వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. అందులో 12 మంది ఇవాళ ఏపీసాడ డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు రైతుకు అనుసంధానంగా ఎప్పుడు మన తరపున పోరాడుతూనే ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో రేటు ఖచ్చితంగా పెరిగిందన్న ఉద్దేశంతో ఏపీసాడ ఆర్డర్ లేకుండా పెరిగినప్పుడు అచ్చెన్నాయుడు గారు స్పందించిన తీరు అమోఘం. దాన్ని ఆ విషయంలో రైతులందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వెంటనే అది రోల్ బ్యాక్ చేసి గత నెల 12వ తారీఖున రోల్ బ్యాక్ చేసి రైతుల్ని ఏపీసాడ వాళ్ళని కూర్చోబెట్టకుండా మీరు ఇండివిజువల్గా తీసుకున్నారు కాబట్టి ఆపండి అని చెప్పేసి ఒక నెల ఆపిన తర్వాత మళ్ళీ ఆయన ఒక 5-6 గంటల కూర్చుని వీళ్ళందరినీ కూర్చోబెట్టి రైతు నాయకుల్ని తర్వాత ఏపీసాడ డైరెక్టర్లతో ఎక్స్పోర్టర్లతో మంతనాలు జరిపితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని 10-12 తప్ప కిందకి రావనంటాం. మన దౌర్భాగ్యం ఏంటంటే మన అచ్చెన్నాయుడు గారు ఆపినప్పుడు 8-10 రూపాయలు వెనామీ మేతకి 10 రూపాయలు టైగర్ మేతకి వాళ్ళు జీవోలు మనకి లెటర్ ఇష్యూ చేసినప్పుడు ఆయన రోల్ బ్యాక్ చేసి ఆపారు. కానీ అచ్చెన్నాయుడు గారు మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ సిట్టింగ్ ఎత్తే మాకు ఆలాస్ కాదు ఇంకా ఎక్కువ వస్తుంది మాకు 10-12 చేయాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే బాణీలో కూర్చున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు దప్పదప్పాలుగా అందరితోటి సంప్రదించి ఏదోలాగి వేళ పులి స్టాప్ పెట్టాలని ఆ వేళ కామినేని శ్రీనివాస్ గారు అందరూ సారథ్యంలో జరిగితే ఆ రోజు 6 రూపాయల దాకా రూపాయే భారం అన్న పరిస్థితుల్లో రైతు మీద రూపాయే భారం అన్న పరిస్థితుల్లో 6 రూపాయలు 4 రూపాయల దాకా మా ఆ రైతు సంఘానికి సంబంధించిన సుబ్బరాజు గారు ముందు మాట్లాడడంతో అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 రూపాయలు దీంట్లో ఏపీసాడ డైరెక్టర్ అనేటువంటి సత్యనారాయణ రాజు గారు మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. వ్యవసాయాన్నే ప్రత్యామ్నాయంగా ఈ ఆక్వాను ఎన్నుకొని ఎన్నో లక్షల మంది ఎన్నో వేల మంది బతుకుతున్న ఈ రైతులు గత నెల నుంచి కూడా మేము పండించిన రొయ్యకి గిట్టుబాటు లేదు మహానుభావ అంటూ ఇటు ప్రభుత్వాధికారుల దగ్గరికి సంఘ నాయకుల దగ్గరికి అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాకా ఉద్యమాలు చేస్తూ ఈ రోజున రోడ్డెక్కిన రైతులకి మనం రైతుల తరఫున అందరూ కూడా ఒక రాష్ట్ర సంఘంగా ఏర్పడి రాష్ట్ర అధ్యక్షుడిగా భగవాన్ రాజు గారు కార్యదర్శిగా నాగభూషణం గారు ఏర్పడి రేపటి నుంచి ఈ రోజున రైతు మేము గిట్టుబాటు ధర మాకు లేదు అంటుంటుంటేనే ఈ మేత తయారీదారులు ఈ యాచిడి వాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారం నియంతలాగా మాకు ఈ రేటుకి మేము మేత అమ్ముతాము ఇంతకు మించి మేము తగ్గించలేము మేము లేకపోతే కంపెనీని మూసుకోవాలి అని వాళ్ళు నియంతలాగా వాళ్ళు తయారు చేసే మేతకి గిట్టుబాటు ధర చూసుకుంటూ ఇవాళ నియంతలాగా వ్యవహరించి సడన్గా 10 రూపాయలు వెనామీకి 12 రూపాయలు టైగర్కి పెంచి ఇష్టానుసారంగా వెళ్తున్నందుకు మేము ఈ రోజున మన రాష్ట్ర స్థాయి సంఘ అధ్యక్షుడు కార్యదర్శి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ హెడ్ క్వార్టర్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కే పరిస్థితిలో ఉన్నారు. రేపు మంగళవారం మేము ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కలెక్టరేట్ దగ్గర భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేసి మా ఉద్దేశం ఏంటన్నది గవర్నమెంట్కి తెలియజేసే ఉద్దేశంలో మేమందరం సమాయత్తం అయ్యాం. మన రైతు సంఘం రైతులైతే ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఈ మన రొయ్య ఫీడ్ రేటు పెరిగిందని రొయ్య అమ్మకం రేటు తగ్గిందని దాని గురించి మనం ఎన్నిసార్లు అన్నా ఈ అప్సడా కూడా సంబంధం లేకుండా సిండికేట్ వాళ్ళు వ్యవహరిస్తున్న కారణంగా రేపు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవేళ నేను చెబుతున్నాను, రైతు సోదరులారా, మనమంతా కలిసికట్టుగా ఉండాలంటే ప్రతి విలేజ్లోని ఒక సంఘంగా ఏర్పడండి. ఈ సంఘంగా ఏర్పడితే ప్రతి సంఘానికి కూడా గవర్నమెంట్ నుంచి 50 లక్షల నుంచి ఎన్ని కోట్లైనా సరే మనం సబ్సిడీ ఇచ్చి
అది ఆ సబ్సిడీ ద్వారా మన ఫీడ్ కంపెనీ పెట్టుకోవాలన్నా ఏ వ్యాపారం చేసుకోవడానికైనా గవర్నమెంట్ మనకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వెంటనే ప్రతి విలేజ్లోని ఈ మీడియా ద్వారా రైతులందరూ తెలుసుకుని ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి విలేజ్లోని సంఘం ఏర్పాటు చేస్తేనే మన రైతులకి ఒక విలువ అనేది, రైతులకి ఒక బతుకు అనేది ఉంటుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. రేపు మంగళవారం మా ధర్నా చౌక్ నుండి, అమలాపురం ధర్నా చౌక్ నుండి రైతులు 50 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ముందుగా ఈ ఫీడ్ రేట్లు పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మాకు కూడా తెలియజెప్పి ఈ రేట్లు పెంచడానికి గల కారణాలు ఏంటో మాకు కూడా తెలియజెప్పవలసిందిగా కోరుకుంటూ, రేపు ఎప్పుడన్నా క్రైసిస్ వచ్చినప్పుడు ఏదో ఒక లొసుగు పెట్టి కరోనా వచ్చినప్పుడు ఎక్స్పోర్టర్స్ ఏ విధంగా సంపాదించారో సేమ్ ఇదే క్రైసిస్ని యూజ్ చేసుకుని ఈ రైతులు కూడా మేల్కొని మా యొక్క ఇబ్బందులు తెలియజేస్తూ, గవర్నమెంట్ తెలియజేస్తూ ప్రతి జిల్లాకి ఒక ఫీడ్ మిల్ని ఏర్పాటు చేయించి గవర్నమెంట్ దాన్ని అందించవలసిన సబ్సిడీ కోరుకుంటూ రేపు వినతి పత్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ ఫీడ్ మిల్లర్స్ యొక్క ఆధిపత్యం కొనసాగిన ముగింపు కలగదు కాబట్టి ఈ ఆక్వా రైతులందరూ రేపు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో వరి చేలో నవధాన్యాలను ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నూకరాజు, డిస్టిక్ కోఆర్డినేటర్ అరుణకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ నవధాన్యాల సాగు వల్ల పశువులకు అధిక పోషక విలువలతో కూడిన పచ్చి మేత లభించడమే కాకుండా నేలలో సూక్ష్మజీవుల వృద్ధి పెరిగి నేలలో సారవంతం మెరుగుపడుతుందని తెలియజేశారు. సేంద్రియ పదార్థాల శాతం పెరగడం ద్వారా నేల నిర్మాణం బలపడడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే సహజ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంటల స్థిరత్వం మరియు నేల సారాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 196 దగ్గరగా రైతులతోని సుమారుగా 36,000 ఎకరాలలోని ఈ నవధాన్యాలు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే రబీ పంట వారం రోజులు కోతకి ముందు మంచి పదును ఉన్న భూమిలో ఉన్న పదునున్న సమయంలో రైతులకి ఎకరాకు 15 కిలోల కిట్లు నవధాన్యాలు అన్ని జాతులు సుమారు 30 జాతుల విత్తనాలు అన్నీ కలిపి 15 కిలోల ఎకరాకి ప్యాకెట్ని ప్రతి రైతుతో మొత్తం క్యాడర్ జిల్లా స్థాయి నుంచి డివిజన్ స్థాయి, మండల స్థాయి అన్ని క్యాడర్లు కూడా వీళ్ళు గ్రామ స్థాయిలో ఉన్న ఐసీఆర్పి కోఆర్డినేట్ చేసుకొని ఈ ఏడాది 2026-27 నాటికి సంవత్సరానికి గాను ఈ కిట్స్, ఈ విత్తనాలని ప్రొక్యూర్ చేసుకొని మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్యాకింగ్లు చేసుకొని ఈ రైతులందరితో కూడా ఆ రబీ పంట కోతలకి వారం రోజుల ముందు ఇవి చెల్లించడం జరిగిందండి. ఈ కార్యక్రమం బాగా ఏంటంటే ఈ ఏడాది గత ఏప్రిల్, మే, ఈ జూన్ నెల అంటే ఎల్నినో సంవత్సరంగా మనకి ఫోర్కాస్ట్ ఉండడము, ఆ విధంగానే ఇప్పటికే మే నెలలోని ఈ జిల్లాలోని 25% వరకు డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ రోజు వరకు జూన్ 1 నుంచి 27% వరకు డెఫిసిట్ రెయిన్ఫాల్. చాలా ఉష్ణోగ్రతలు ఎక్కువై ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ నేలలో ఉన్న పదున్ని ఉపయోగించుకొని చల్లిన ఈ 36,000 ఎకరాలలో నవధాన్యాలు ఈ విధంగా ఉన్నాయండి జిల్లాలో. ఈ పరిస్థితి అంటే ఈ కొద్దిగా వర్షం మే నెలలో పడాల్సిన అప్టిమమ్ రెయిన్ఫాల్ పడుంటే దీనికి రెట్టింపు యాక్చువల్గా ఈ పచ్చి రొట్ట తయారై ఉండేది. ఈ విధంగా ఈ 36,000 ఎకరాల్లో కూడా రైతులందరూ కూడా ఏ విధంగా అంటే ముందుగా ఆ గ్రామంలో ఉన్న పశువులకి చక్కగా మేతగా ఉపయోగించుకొని, అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ MAHO గారితో కోఆర్డినేట్ అయ్యి మంచి పశువులు ఉన్న రైతులందరికీ కూడా దీన్ని కోత కోసి ఆల్రెడీ చాలా మటుకు ఖాళీలు ఉండడానికి కారణం కూడా అదే. పశువుల మేతగా ఈ పప్పు ధాన్యాల జాతులైన ఉలవలు, పెసలు, మినుములు, ఈ విధంగా ఉన్న నువ్వులు, ఆవాలు ఇలా మొత్తం పచ్చి రొట్టెనే అమ్మి ఒక 5-6 వేల రూపాయలు ఎకరాకి సంపాదించే పరిస్థితి వచ్చింది చాలామంది రైతులకి. అలాగే ఇప్పుడున్న ఈ పచ్చి రొట్టెని వాళ్ళ సొంత పశువులు మేపుకుంటా ఇప్పుడు ఈ సార్వా సీజన్ ఇప్పుడు నారుమడులు స్టార్ట్ అయినాయి, కాలువ నీరు వదిలినారు ఈ జిల్లాలో. వీళ్ళు ఒక్కొక్క 10-15 రోజుల్లో ఈ ప్రధాన పొలాన్ని అంతటినీ కూడా దమ్ము చేసుకుంటారు. ఇప్పుడు
అతి ముఖ్యంగా ఈ రైతాంగాన్ని ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి ఈ నవధాన్యాలు ఉపయోగపడతాయి, ఈ పిఎండిఎస్ ఉపయోగపడుతుంది అనేది చూస్తే ఈ పిఎండిఎస్ వల్ల అతి ముఖ్యమైన ఉపయోగాలు ముఖ్యంగా నేలలో సూక్ష్మజీవుల సంపద ఎంత ఎక్కువ చేస్తే అంత సారవంతం అవుతుంది ఆ నేల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించిన డిప్యూటీ సీఎం. హోంమంత్రి అనితపై వ్యక్తిగత విమర్శలు మహిళా సమాజానికి అవమానమన్న పీతల సుజాత. మహిళలను అవమానించడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ ఆక్వా రైతులకు వెన్నుపోటు పడుస్తోంది. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఫైర్. పీపీపీ విధానమే చివరకు ప్రభుత్వానికి పాడకట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. కూటమి సర్కార్కి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.